ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయి. మేము 2020లో స్టార్ట్ చేసిన గాయత్రి ఎక్స్పెరిమెంట్ ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు ఇస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎస్ వచ్చిన బన్నా వెంకటేష్కి ఈసారి 15వ ర్యాంక్ వచ్చింది. తెలుగు స్టేట్స్ నుంచి 11వ ర్యాంక్ వచ్చింది. అలానే మనతో పాటు ఇప్పుడు సాయి 1, సాయి 2, సాయి చైతన్య అండ్ సాయి వినోద్ ఉన్నారు. సాయి చైతన్యకి ఐఏఎస్ వస్తుంది 68, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ తెలుగు స్టేట్ క్యాడర్ రావచ్చు తనకు. అండ్ దెన్ సాయి వినోద్ ఐఆర్ఎస్ వస్తుంది, తనకు 577 ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరితో పాటు జయసింహారెడ్డి అండ్ 100 లోపల 12 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ టోటల్గా 77+ ర్యాంక్స్ రావడం జరిగింది. అండ్ నేను చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తే రైట్, కన్స్ట్రక్టివ్ వర్క్ ఏంటంటే కష్టపడి స్టూడెంట్స్ చదవాలి. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి కావలసిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద పిల్లలకు కూర్చోబెట్టి చదివించాల్సిన అవసరం లేదు. వాళ్ళని చదువుకునే వాతావరణం కల్పించాలి, ఒక కాంపిటీషన్ తెలిసే వాతావరణం కల్పించాలి. నేను లా ఎక్సలెన్స్లో చేసింది ఒకటే, నువ్వు కాంపిటీషన్ ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీ కాంపిటీషన్ నీ కళ్ళ ముందే ఉంది. మంచి క్వాలిటీ స్టూడెంట్స్ని ఒక చోట పెడితే సక్సెస్ వస్తుంది. అంటే గ్రూప్ స్టడీ కలిసి చదువుకోవడం యొక్క విలువ ఒకటి చెప్తాను. సాయి, నువ్వు ఎన్ఐటి ట్రిచియే కదా? సాయి ఎన్ఐటి ట్రిచి, పవన్ కళ్యాణ్ ఎన్ఐటి ట్రిచి, బన్నా వెంకటేష్ ఎన్ఐటి ట్రిచి. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. బన్నా వెంకటేష్ 15th ర్యాంక్, పవన్ కళ్యాణ్ నర్సరావుపేట అబ్బాయి 146th ర్యాంక్. అండ్ దెన్ మన బన్నా చైతన్యకు వచ్చేసరికి ఏమో 68th ర్యాంక్. అంటే కలిసి చదువుకుంటే ర్యాంక్స్ వస్తాయి. అంటే ఒక ఎకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ స్టూడెంట్స్ ఏం చూస్తారు? క్లాసెస్ ఇవన్నీ మాట్లాడతారు. వీటన్నిటికంటే క్లాసెస్ మీకు ఫౌండేషన్ ఇస్తాయి. క్లాసెస్ కంటే కావాల్సింది నలుగురు సీరియస్ స్టూడెంట్స్తో కలిసి చదువుకోగలిగిన అవకాశం. ఆ అవకాశం కల్పించడమే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం. ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడమే నా బాధ్యత. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. నేను ఈరోజు పిల్లలకు ఒకటి ప్రామిస్ చేశాను. 2020లో మేము గాయత్రి క్యాంపస్ అని ఊరి బయట ఏర్పాటు చేశాము. 50 మంది పిల్లల్ని తీసుకుని అక్కడే చదివించాము. సక్సెస్ అంటే 50 మందికి 50 మంది సెలెక్ట్ అవ్వడం. అంటే 50 మంది మెరిటోరియస్ పీపుల్ ఒక చోటు ఉండి చదువుకోవడం వల్ల సక్సెస్ వస్తుంది. అదే క్యాంపస్ని రివైవ్ చేయబోతున్నాము ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి. సో మాకు అప్పుడు కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బందులు పడి దాన్ని క్లోజ్ చేశాము. అలాంటి ఎకో సిస్టమ్ మళ్ళీ క్రియేట్ చేస్తాం మీకు. ఇప్పుడు కోర్ బ్యాచ్ నెక్ అండ్ టీ సీ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎన్హాన్స్ అని ఒక కోర్ బ్యాచ్ క్రియేట్ చేశాము. ఆ కోర్ బ్యాచ్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నాము. దాంతోపాటు సిఇఓ క్లబ్, వీళ్ళు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ అవ్వని స్టూడెంట్స్ని పేరెంటింగ్ చేయమని అడిగాము. అంటే ఫైనాన్షియల్ పేరెంటింగ్. అందరూ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వీళ్ళల్లో మెరిటోరియస్గా ఉండి బాగా కష్టపడి చదువుకొని ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళని కొంతమంది అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఖర్చులన్నీ భరించాలి. అంటే సివిల్ సర్వెంట్స్ని తయారు చేయడము ఒక టీచరు ఒక పేరెంట్ బాధ్యత కాదు, అది సమాజము యొక్క బాధ్యత. అంటే మనం వ్యవస్థను తిట్టుకుంటూ ఉండకూడదు. సమాజంలో మనం ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళంత గొప్ప లీడర్స్గా తయారవుతారు. సో వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం 77+ ర్యాంక్స్ రావడం జరిగింది. తెలుగు పిల్లలకి విపరీతంగా అంటే ఏ ఇయర్ లేనంత ర్యాంక్స్ వచ్చాయి. అండ్ 175+ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు తెలుగు స్టూడెంట్స్ ఈ సంవత్సరం. ఏ సంవత్సరం ఇంతమంది వెళ్ళలేదు. వాళ్ళలో 77+ మంది సెలెక్ట్ అయ్యారు. అండ్ 100 లోపల 10 మంది సెలెక్ట్ అవ్వడం అంటే వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్తారు. 10 మంది సెలెక్ట్ అవ్వడం ఈ సంవత్సరం అనమాట అది. సో ఈ సంవత్సరం అద్భుతమైన రిజల్ట్ వచ్చింది తెలుగు స్టేట్స్కి. ఇది ఎంతో గర్వకారణం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి 1, సాయి 2, థ్యాంక్ యూ. సో సాయి జాదవ్, సాయి చైతన్య 68 ర్యాంక్, సాయి వినోద్ 577 rank. Sai is from IIT Kharagpur. Sai Vinod is from IIT Kharagpur. And then Jadhav is from, Chaitanya is from NIT Trichy. ఇద్దరికి ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్స్ వచ్చాయి. బై ద వే మొన్న వచ్చిన ఫారెస్ట్ సర్వీస్లో ఇద్దరికి ర్యాంక్స్ వచ్చాయి. తీసేస్తే వెనకున్నాయి, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.